హై స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయిపోయే ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్కి సంబంధించి యాటమ్స్ అనే చాప్టర్ చూద్దామా. ఇందులో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమవచ్చు అనేది ఒకసారి చూస్తే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఎనర్జీ లెవెల్స్ ఇన్ హైడ్రోజన్ యాటమ్. ఎనర్జీ లెవెల్స్ ఇన్ హైడ్రోజన్ యాటమ్ ఈజీగా ఉంటుందో చాప్టర్, ఒకసారి చూడండి. Calculate the energy of electron in the second orbit of hydrogen. ఎన్నో ఆర్బిట్లో కనుక్కోమంటున్నాడు, మనకి సెకండ్ ఆర్బిట్ అన్నాడు, అంటే n ఈక్వల్ టు 2. ఏం కనుక్కోమంటున్నాడు? ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఎనర్జీకి ఫార్ములా ఏంటో మనకి ఈజ్ ఈక్వల్ టు -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ బై n². ఇది ఫార్ములా. మరి ఎన్నో ఆర్బిట్? సెకండ్ ఆర్బిట్ కదా, -13.6 బై 2² ఎలక్ట్రాన్ వోల్ట్. -13.6 బై 2 2 జార్ 4 కదా ఎలక్ట్రాన్ వోల్ట్. దీన్ని క్యాన్సిల్ చేస్తే -4 3 జార్ 4 4 జార్ ఎలక్ట్రాన్ వోల్ట్ అని వస్తుంది. అట్లా మనం ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైటా? ఓకే, అదేవిధంగా రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ కనుక్కోమన్నాడు అనుకో. నెక్స్ట్ మోడల్ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్, అంటే ఒక పర్టికులర్ ఆర్బిట్ మెన్షన్ చేస్తాడు. ఒక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద థర్డ్ ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్ యాటమ్ కదా. మరి ఇక్కడ ఫార్ములా ఏంటి? nth ఆర్బిట్ రేడియస్ ఈక్వల్ టు 0.53, ఇది గుర్తుండాలమా, ఇంటూ n². దట్ ఈజ్ 0.53. n ఎంత ఇచ్చాడు? ఎన్నో ఆర్బిట్ అన్నాడు? n ఈక్వల్ 3 ఏమో, థర్డ్ ఆర్బిట్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ 3 రాస్తాం. 3², 3 3 జార్ 9 కదా. 0.53 ఇంటూ 3 3 జార్ 9, సింప్లిఫై చేస్తే 4.77. అట్లా మనకి R3 అనుకుంటాం. ఓకేనా? రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. థర్డ్ ఆర్బిట్ యొక్క రేడియస్ మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ కనుక్కోమన్నాడు ఆఫ్ ఫోటాన్ ఎమిటెడ్ డ్యూరింగ్ n ఈజ్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 1. ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామో, సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంది. ట్రాన్సిషన్ ఇన్ ద హైడ్రోజన్ యాటమ్. ఓకేనా? ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి? 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇది కదా, లాంబ్డా కావాలి. r ఇంటూ 1/n1². n1 అంటే 1 ఇచ్చాడుగా, 1/n2². n2 అంటే 2 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, రైటా? దీన్ని సింప్లిఫై చేస్తే r ఇంటూ 1/1 1/4 సింప్లిఫై చేస్తే 3/4 అని వస్తుంది. r ఇంటూ 3/4. ఇది 1/λ, కానీ వాడు అడిగింది మనం లాంబ్డా కదా. therefore లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4/3r వస్తుంది, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ r అంటే ఇక్కడ రెడ్బర్గ్ కాన్స్టెంట్ 10⁻7 తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 1.097 ఇంటూ 10⁻7. గుర్తు లేనప్పుడు మీరు 10⁻7 అయిన తీసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే మీరు 1.216 ఇంటూ 10⁻−7. ఈ 10⁻7 పైకి వస్తే -7 అవుతుంది. మీరు సింప్లిఫై చేస్తే మనకి 1.216 వస్తుంది. వేవ్ లెంత్ కాబట్టి మీటర్స్. ఇట్లా 1.216 10⁻−7 మీటర్స్ వస్తుంది. ఈజీ. నేను స్పెక్ట్రల్ లైన్స్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది రిపీటెడ్గా. ఓకే, నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇంపార్టెంట్. టైం పీరియడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ సెకండ్ ఆర్బిట్. అంటే అక్కడ ఆర్బిట్, ఏ ఆర్బిట్ అనేది ఇచ్చాడు మనకి, ఒకసారి చూద్దాం. క్యాలిక్యులేట్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో కనుక్కోమన్నాడు. టైం పీరియడ్ ఎంత ఆర్బిట్కి అయితే ఫార్ములా 2π ఇంటూ Rn హోల్ డివైడ్ బై Vn, రైట్? ఇక్కడ సెకండ్ ఆర్బిట్ అన్నాడు కాబట్టి మనం సింప్లిఫై చేస్తుంది అలాగా ఇందాక రాసాం కదా. 0.53 ఇంటూ
రేడియస్ అని రాసాము, దాని ప్రకారం చేస్తే మీకు R2 2.12 వస్తుంది. ఓకేనా. అదేవిధంగా వెలాసిటీ వచ్చేసి 1.09 ఇంటూ 10⁶ మీటర్ పర్ సెకండ్ యూజ్ చేయొచ్చు మనం. ఇట్లా టైం పీరియడ్లో కనుక ఈ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 5 అంటే 3.14, రేడియస్ 2.12 హోల్ డివైడ్ బై వెలాసిటీ 1.09 ఇంటూ 10⁶. ఇది సింప్లిఫై చేస్తే మనకి 1.22 ఇంటూ 10⁻16 సెకండ్. ఓకేనా. రైట్. ఇట్లా మనం థర్డ్ ఆర్బిట్లో వాడు ఎక్కడ కనుక్కోమన్నాడు, మన సెకండ్ కదా, సెకండ్ ఆర్బిట్లో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ బ్రాకెట్లో ఇస్తాడు మీకు, యూజ్ చేయమని ఇస్తాడు, యూజ్ అని ఇస్తాడు. అట్లా మనం టైం పీరియడ్ కాబట్టి యూనిట్స్ సెకండ్స్. రైట్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎనర్జీ ఎమిటెడ్ ఇన్ ద n=3 to n=2 ట్రాన్సాక్షన్లో కనుక్కోమనడం. రైట్. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ -13.6 1/n² కదా. అప్పుడు ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు -13.6/n² ఫార్ములా, ఎలక్ట్రాన్ వోల్ట్ కదా. మరి ఇది సింప్లిఫై చేస్తే -13.6 ఆఫ్ 1/n1² -1/n2². ఇదేగా ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే -13.6 ఆఫ్ 1/n1² 3² n2² 2². రైట్. వీటిని సింప్లిఫై చేస్తే మీకు చూడండి 1.89 వస్తుంది ఎలక్ట్రాన్ వోల్ట్ యూనిట్స్. క్యాలిక్యులేట్ చేయండి అది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. Photon frequency for transition from n=4 to n=2. అంటే ఫోర్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కోమనడం. ఎఫ్ అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలని చూడమా, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ కదా. ఇక్కడ ఈ అంటే నెట్ ఎనర్జీ, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు E/h. రైటా. అట్లా మనకి ఎనర్జీ కనుక్కోవాలి. ఫస్ట్ ఎనర్జీ కనుక్కోవాలని చూడండి, మనకి ట్రాన్సిషన్ E2 - E4 అంతేగా. E2 మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇందా ఫార్ములా నుంచి -3.4 వస్తుంది. E4 క్యాలిక్యులేట్ చేస్తే -0.85 వస్తుంది. ఇందా ఫార్ములా ఉంది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది కదా. సెకండ్ ఆర్బిట్ అయితే n=2 అంటాం, ఫోర్త్ అయితే n=4 అంటాం. వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే E2 E4 వచ్చింది. E2 వచ్చేసి 3.4, E4 వచ్చేసి 0.85 వచ్చింది. సింప్లిఫై చేస్తే మనకి 2.55 ఎలక్ట్రాన్ వోల్ట్ అని వచ్చింది. ఎనర్జీ అడిగితేనేమో ఇదేమో ఎనర్జీ డిఫరెన్స్, కానీ వాడు అడిగింది ఫ్రీక్వెన్సీ కదా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, F = E/h. రైట్. ఎలక్ట్రాన్ వోల్ట్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చేసి మళ్ళీ 1.6 ఇంటూ 10⁻−19 జౌల్స్. ఓకేనా. ఇది గుర్తుండాలి. సబ్స్టిట్యూట్ చేసాం, జౌల్లో మార్చాం. హెచ్ అంటే ప్లాంక్ కాన్స్టెంట్ 6.63 ఇంటూ 10⁻−34. వాటిని సింప్లిఫై చేస్తే 6.15 ఇంటూ 10⁻14 హెడ్జ్ అని వస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి సిరీస్ ఐడెంటిఫికేషన్. ఒకవేళ మిమ్మల్ని డైరెక్ట్గా ఏ సిరీస్ చెప్పమన్నాడు అనుకోండి, ట్రాన్సిషన్ ఫ్రమ్ n=3 to n=2 అనడం, బిలాంగ్స్ టు విచ్ సిరీస్, బామర్ సిరీసేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n=1 అనుకోండి. ఫస్ట్లో ఒక ఎలక్ట్రాన్ వస్తుంటే, అంటే నీకు n=2 నుంచి వచ్చిన, n=3 నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ ఫస్ట్లోకి వస్తుంది అనుకో, దీన్ని లైమన్ సిరీస్ అంటాం. కానీ ఇక్కడ ఏంటి, 3 నుంచి 2కి వస్తుంది. ఎక్కడి నుంచి అయినా సెకండ్లోకి వస్తే బామర్ సిరీస్ అవుతుంది. ఓకే కదా. బామర్ సిరీస్. ఫస్ట్లోకి వస్తే లెమన్ సిరీస్, సెకండ్లోకి వస్తే బామర్ సిరీస్, థర్డ్లోకి వస్తే ఫ్యాషన్ సిరీస్, అట్లా. రైట్. నెక్స్ట్ ఓ ప్రాబ్లం చూద్దాం. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫ్రమ్ n=5 లెవెల్. n=5 లెవెల్ దగ్గర నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు. నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కి ఫార్ములా n × n - 1/2.
ఎన్ ఎంత ఇక్కడ మనకి 5 కదా, 5 ఇంటూ 5 మైనస్ 1 హోల్ డివైడ్ బై 2, 5 ఇంటూ 4 బై 2. ఓకేనా, సింప్లిఫై చేస్తే 2 2 జార్ 4, 5 2 జార్ 10. అట్లా మనకి నంబరు 10 వస్తున్నాం. నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ 10 వచ్చింది. ఒకవేళ మనకి అయనైజేషన్ ఎనర్జీ కావాల్సి వచ్చింది అనుకో, ఫైండ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ అని అడిగాడు అనుకో, 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. డైరెక్టే అది, అంత సింపుల్గా అడగకపోవచ్చు, మనకి కన్వర్షన్లో అవసరం అవుతున్నాం. అట్లాగే ఎనర్జీ ఆఫ్ nth లెవెల్ సంబంధించి ఏ లెవెల్ అనేది వాడిస్తాడు. వాట్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ 4th లెవెల్ అన్నాడు. మరి ఇందా రాసాం కదా, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆర్బిట్లో -13.6 బై n² ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలా సార్లు ఇచ్చాడు. -13.6 బై n అంటే ఎన్నో ఆర్బిట్ 4 కదా, 4² అవుతుంది. 4 4 16. సింప్లిఫై చేస్తే -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్ అని వస్తున్నాం. రైట్, ఇవన్నీ ఒకసారి చేయండి. ఓకేనా, అట్లా టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎంత ఆర్బిట్కి సంబంధించి అడిగాడు అనుకో, ఇప్పుడు వరకు మనం చూసినది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎంత ఆర్బిట్కి సంబంధించి. టోటల్ ఎనర్జీ అంటే ఇక్కడ మీనింగ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం చేస్తేనే మీకు ఎంత వస్తుంది, -13.6 బై n² ఎలక్ట్రాన్ వోల్ట్. మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్ జౌల్లో కావాలంటే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందా చూసాం కదా మనం, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఓకే, అదేవిధంగా ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎక్సైడ్ ఫ్రమ్ ఫస్ట్ టు 4th ఆర్బిట్. ఫస్ట్ నుంచి 4th ఆర్బిట్కి మూవ్ అవ్వాలంటే ఎనర్జీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనం. ఓకేనా, ఎక్కడికి రావాలి, 4th కదా, సో ఈ 4 మైనస్ E1. మనం ఇందాక ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు -0.85 4th ఆర్బిట్లో ఎనర్జీ వస్తుంది. అదే ఫస్ట్లో అయితే -13.6. ఫార్ములాలో మైనస్ ఉందిగా, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సింప్లిఫై చేస్తే 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. ఓకేనా, 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్ అని వస్తుంది. రైట్, సేమ్ ఇవన్నీ అవి ఒకసారి చూసుకోండి. ఏ సిరీస్ వస్తుంది ఏంటి, అట్లాగే 5th ఆర్బిట్లో రేడియస్ ఎట్లా వస్తుంది. ఓకేనా, 0.53 ఇంటూ n² కదా. అట్లాగే సెకండ్ ఆర్బిట్లోకి వస్తున్నాడు ఇక్కడ చూడండి, n=6 టు n=2 అన్నాడు. సెకండ్ ఆర్బిట్ కాబట్టి బామర్ సిరీస్. ఇవన్నీ అవేనా, సేమ్ ట్రాన్సిషన్సే. ఒకసారి చేయండి. ఇవన్నీ చేసాం మోడల్స్ మనం. ఓకేనా, మెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ ఇందులో, అదేవిధంగా టోటల్ ఎనర్జీ కనుక్కోవటం, ఇట్లా ఫ్రీక్వెన్సీ కనుక్కోవటం, ఇవన్నీ చేయండి. డెఫినెట్గా మీరు దీంట్లో ఇచ్చినటువంటి ఎంసెట్ బిట్స్ చేయగలుగుతారు. రైట్, ఇట్లా మరిన్ని వీడియోలు కావాలంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ మిగిలిన చాప్టర్లు కూడా అప్లోడ్ చేస్తున్నాను మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లాస్ట్ టైంలో మీకు యూస్ఫుల్ అవుతుంది. నా పూనా అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు తక్కువ టైంలో ఎక్కువ న్యూమరికల్స్ రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లాస్ట్ మూమెంట్లో. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.